వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సెల్ఫ్ అవుట్ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 కబడ్డీ, ఆప్షన్ 2 ఖోఖో, ఆప్షన్ 3 సాఫ్ట్బాల్, ఆప్షన్ 4 ఫుట్బాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 ఖోఖో. మరో ప్రశ్న, అఖిల మహారాష్ట్ర శారీరక శిక్షణా మండలి AMSSM వారు ఖోఖో ఆటకు శిక్షణా తరగతులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1920 సంవత్సరం, ఆప్షన్ 2 1925 సంవత్సరం, ఆప్షన్ 3 1930 సంవత్సరం, ఆప్షన్ 4 1935 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 1925 సంవత్సరం. మరో ప్రశ్న, ఖోఖో ఆట నందు సీనియర్స్ మరియు జూనియర్స్ యొక్క కోర్టులో పోస్ట్ లైన్ టు ఫస్ట్ క్రాస్ లేన్ మధ్య దూరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 2.50 మీటర్స్, ఆప్షన్ 2 2.55 మీటర్స్, ఆప్షన్ 3 3 మీటర్స్, ఆప్షన్ 4 3.50 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 2.55 మీటర్స్. మరో ప్రశ్న, ఖోఖో ఆటలోని స్కోర్ షీట్ నందు క్రీడాకారుడు యొక్క అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ అనే దానిని ఏ విధంగా నమోదు చేస్తారు? ఆప్షన్ 1 F, ఆప్షన్ 2 O, ఆప్షన్ 3 OF, ఆప్షన్ 4 OOF. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 O. మరో ప్రశ్న, ఖోఖో ఆట నందు బహుకరించు జానకి అవార్డును మొదట స్వీకరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 నేత్రావతి, ఆప్షన్ 2 మమతా రాణి, ఆప్షన్ 3 NV జయశ్రీ, ఆప్షన్ 4 ఉషా అనంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 ఉషా అనంతం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.